అవును, దయచేసి అందరు ఈ పక్కన ఉన్న వాళ్ళు కూర్చోవాలి. కనీసం వాళ్ళు కూర్చుంటే మౌనంతో మొదలు పెడదాం. దయచేసి అందరు ఈ పక్కన ఉన్న వాళ్ళు వేగంగా కూర్చోవాలి. మీ వల్ల సభ ఆలస్యం అవుతుంది, వెంటనే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. తన మేధస్సుని చమురుగా చేసి తెలంగాణ జ్యోతిని నిరంతరం వెలిగించినవాడు, కాల పరీక్షకు నిలబడి ఒక దశలో తెలంగాణ వాదం ఎవరు పట్టించుకోని స్థితి ఉన్నప్పుడు కూడా ఆ చైతన్యాన్ని, ఆ స్పృహను, తెలంగాణ అస్తిత్వ స్పృహను ఒక జీవధాతువు కాపాడినటువంటి వాడు. మలిదశ ఉద్యమానికి తానే అద్భుతమైనటువంటి, తాత్వికమైనటువంటి, సైద్ధాంతిక పునాదిని నిర్మించినటువంటి వాడు. తన నిష్కళంకమైనటువంటి జీవన ఆచరణతో, నిస్వార్థ కృషితో తెలంగాణ ప్రజల హృదయాల మీద చెరగని ముద్ర వేసినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి అంటే అది యావత్ తెలంగాణ ప్రజలకి చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు, చాలా ప్రేరణనిచ్చేటువంటి రోజు. ఆయనను తలుచుకోవడం అనంటే తెలంగాణ స్పృహను నిలబెట్టుకోవటం. ఆయనను తలుచుకోవడం అంటే తెలంగాణ పట్ల మన కర్తవ్యాల్ని మనం తిరిగి మననం చేసుకోవడం. ఆయనను తలుచుకోవడం అంటే తెలంగాణ పురోగతి గురించి మనం అందరం కూర్చొని మథనం చేయటం, మన భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవటం. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. దీంట్లో మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కూడా చాలా శ్రద్ధగా, ఆయన ఒక 15 రోజుల నుంచే నాకు ఫోన్ చేస్తూ మనం జయశంకర్ గారి జయంతి సందర్భాన్ని భవన్లో మన కార్యకర్తల సమక్షంలో గొప్పగా జరపాలి అని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఇవాళ రోజుకు మరొక 2 అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. మరొకటి ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి కూడా ఇవాళ. ఆయన దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి అన్నట్టు దిక్కుమొక్కు లేని ప్రజల సింహకంఠం నాదమై ప్రతిధ్వనించిన వాడు గద్దర్. ఆయన కూడా అటు భూపోరాటాలకు, తర్వాత తెలంగాణ ఉద్యమానికి కూడా తన పాటతో ప్రాణవాయువును అందించినాడు. మరొకరు మనందరికీ ఆత్మీయులు, క్షేత్రంలో అంటే ఒకరు విజ్ఞానంతో కూడినటువంటి ఒక కార్యాచరణ అయితే, మరొకరిది సాంస్కృతిక కార్యాచరణ అయితే, మరొకరు కార్యక్షేత్రంలో ఉండి ప్రజల్ని కూడగట్టి ఉద్యమ నిర్మాణం చేసి ఓరుగల్లు జిల్లాలో తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడానికి చాలా గొప్ప దోహదం చేసినటువంటి నాయకుడు. ఇటీవలనే అమరుడైనాడు. మనందరం ఇంకా ఆ దుఃఖం నుంచి బయటపడలేదు. తను అటు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమానికి చాలా పరీక్షా సందర్భాలు వచ్చినప్పుడు కూడా, కల్లోల సమయాల్లో కూడా నిటారుగా నిలబడ్డాడు, ఉద్యమాన్ని కాపాడాడు. ఆ తర్వాత నర్సంపేట అభివృద్ధి మీద చెరగని ముద్ర వేసినారు పెద్ది సుదర్శన్ గారు. జయశంకర్ గారి ఉజ్వల స్మృతి, గద్దర్ గాన స్మృతి, పెద్ది సుదర్శన్ గారి కార్యదీక్ష స్మృతి, తెలంగాణ అమరవీరుల స్మృతి, వీరందరి స్మృతిలో మనం ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాం.
జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్, జోహార్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్, జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దర్, జోహార్ పెద్ది సుదర్శన్. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి 3 దశలు అనుకుంటే, ఒకటి 1952 ముల్కీ పోరాటం, రెండవది 1969 తొలి దశ తెలంగాణ పోరాటం, మూడవది మనందరం భాగస్వాములమైన మలిదశ తెలంగాణ పోరాటం. ఈ 3 పోరాటాలలో జీతా జాగ్తా గవా, సజీవ సాక్షి, కర్మసాక్షి, ఉద్విగ్న భాగస్వామి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. 52 ఉద్యమంలో ఉన్నారు ఆయన. 69 ఉద్యమంలో అయితే యువకుడుగా, లెక్చరర్గా ఆయన చాలా ఆవేశపూరితంగా భాగస్వామి అయినాడు. మన మలిదశ ఉద్యమానికి వచ్చేటప్పటికీ ఆయన తెలంగాణ ఉద్యమానికి కావలసినటువంటి ఒక అద్భుతమైన సైద్ధాంతిక పునాదిని నిర్మించాడు. బౌద్ధిక కృషి జయశంకర్ గారిది అయితే, ఆ బౌద్ధిక కృషికి అద్భుతమైన భౌతిక శక్తిగా మలిచిన వారు కేసీఆర్. జయశంకర్ గారి బౌద్ధిక కృషికి గొప్ప భౌతిక రూపాన్ని ఇచ్చి, రాజకీయ వ్యక్తీకరణనిచ్చి, వారిద్దరి జోడి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం కావడానికి కారణమైంది. ఫజల్ అలీ కమిషన్ ముందు నిలబడి తెలంగాణను గురించిన వాదనలు వినిపించినవాడు జయశంకర్. భార్గవ కమిషన్ ముందు నిలబడి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరించినవాడు జయశంకర్. కడశ్వాస దాకా ఆయన తన కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు. క్యాన్సర్ వచ్చి కడుపులో నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, ఆయాస పెడుతున్నా, మృత్యువు జానెడంత దూరంలో ఉన్నప్పుడు కూడా కృష్ణ కమిటీ ముందు నిలబడి, ఇక్కడ మన శ్రవణ్ గారు కూడా మన ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, వారిద్దరు కలిసి రూపొందించారు కృష్ణ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్. ఒక ఉద్గ్రంథం లాంటి రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ను కృష్ణ కమిటీ ముందు పెట్టి, కృష్ణ కమిటీ ముందు కూడా కేసీఆర్ గారితో కలిసి వాదనలు వినిపించారు జయశంకర్ సార్. తన యావత్ జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోశాడు ఆయన. ఒకే ఒక్క ఎజెండాతో జీవించాడు. జీవితమంతా ఒకటే ఎజెండా, వేరే ఎజెండా లేదు. నాకేమనిపిస్తుంది అంటే జయశంకర్ గారిని చూసినప్పుడల్లా, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న న్యాయవాదిలాగా కనిపిస్తాడు జయశంకర్ సార్. ఎప్పుడు ఆయన తెలంగాణ తల్లి పక్షాన వకాల్తా తీసుకున్నాడు, మనందరి పక్షాన వకాల్తా తీసుకున్నాడు. ఆయన 69 ఉద్యమం విరామానికి గురైనప్పుడు జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, తెలంగాణ ఉద్యమానికి విరామమే తప్ప విరమణ లేదు అనేవారు. విరామమే తప్ప ఎప్పుడు విరమణ జరగలేదు. జయశంకర్ గారి కృషికైతే విరామము లేదు, విరమణ లేదు. రావాడ సత్యనారాయణ గారని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 69లో ఆయన జయశంకర్ గారిని పిలిచి, మీరిట్లా ఆవేశపూరితంగా విధ్వంస కార్యక్రమాలో లేకుంటే పిచ్ బ్యాట్లింగ్ చేస్తేనో తెలంగాణ రాదు. తెలంగాణ రావటం వెనుక ఉన్న న్యాయమైన కారణాలు ఏమున్నాయో అవి మీరు ప్రజలకు వివరించాలి, ఎజెండా మీదకి చర్చలోకి తీసుకురావాలి, దానికి ఒక భావజాల రూపాన్ని ఇవ్వాలి, ఆవేశం ఒక్కటే సరిపోదు అని రావాడ సత్యనారాయణ గారు చెప్తే, ఆ 69 ఉద్యమ సందర్భంలో ఒక దీక్ష తీసుకున్నాడు ఆయన. ఆ రోజు నుంచి మరణించేంత వరకు కూడా ఆ దీక్ష నుంచి, ఆ ధర్మ దీక్ష నుంచి, ఆ ధర్మాగ్రహం నుంచి, ఆ సత్యనిష్ట నుంచి ఆయన ఇసుమంత కూడా పక్కకు జరగలేదు. రాస్తూనే పోయినాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నీ చిత్రగుప్తుడు ఎట్లయితే పాపాలు రాసి పెడతాడంటారో, ఆంధ్ర వలసవాదం పాపాలని జయశంకర్ సార్ అట్లా రాసుకుంటూ పోయిండు. ఆయన నీళ్ల గురించి చెప్తే ఒక ఇంజనీర్ లాగా రాసిండు. ఆయన ఆర్థిక విషయాల్లో జరిగిన దోపిడీ గురించి చెప్తే ఒక ఆర్థికవేత్తలాగా రాసిండు. ఆయన సాంస్కృతిక విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడితే ఒక భాషా కోవిదుడిలాగా, సాహిత్యవేత్తలాగా మాట్లాడిండు ఆయన. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎంత పరిశ్రమ చేశాడు ఆయన. ఎవరి కోసం చేశాడు ఆ పరిశ్రమ? దాంట్లో తనదైన ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. 69 ఉద్యమ సందర్భంలోనే ఆనందరావు తోట అనే ఆయన మిత్రుడికి జయశంకర్ గారికి టికెట్ ఇస్తామంటే, ఒకరికి జనగామ నుంచి ఒకరికి భువనగిరి నుంచి టికెట్ ఇస్తామంటే ఆయన వద్దన్నాడు. నేను పోరాటంలో నిమగ్నమై ఉండాలి, నేను రాజకీయాల్లో పదవులలో ఉంటే నా పోరాట కార్యాచరణ పక్కకు పోతుంది కనుక వద్దు అన్నాడు.
నిజంగానే ఆ ఉద్యమం రాజకీయ మోసానికి గురై అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ ఆగిపోయిన జయశంకర్ గారు మాత్రం విరమించలేదు. ఆయన ఎక్కడ కూడా ఆ స్పృహని ఆయన కోల్పోలేదు. నమ్మాడు ఆయన ఒక రోజు వస్తుంది అంటే. ఎవరమైనా కానీ మనం నమ్మి ఆచరిస్తే, నిమగ్నతతో ఉంటే, నిబద్ధతతో ఉంటే, ఒక సామాజిక లక్ష్యం కోసం నిబద్ధతతో నిమగ్నతతో పోరాడితే, దాన్ని పట్టుకొని ఉంటే తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆయన నమ్మాడు. అట్లా నమ్మి ఆయన ఎప్పుడు చెప్పేవారు, విద్యావంతులు ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల పట్ల ఇండిఫరెంట్గా ఉండొద్దు, అట్లా ఉండడం దేశద్రోహం అని చెప్పేవాడు ఆయన. ప్రజలకి తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు ఉంటాయి తప్ప కారణాలు వాళ్ళకి తెలియవు. కారణాలు వివరించాల్సిన పని విద్యావంతులది అని చెప్పేవాడు ఆయన ఎప్పుడు కూడా. విద్యావంతులు ఆ పని చేయాలని చెప్పాడు ఆయన. కనుక ఆ పనిని ఆయన చేస్తూ వస్తే నిజంగానే ఆయన అన్నట్టుగా ఒక రోజు వచ్చింది. ఆయన కోరుకున్నట్టుగా ఒక అద్భుతమైన నాయకుడు వచ్చాడు కేసీఆర్ రూపంలో. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవ, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారి చేయి పట్టుకొని దుఃఖంతో, అమ్మా ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో. అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే, ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్ళి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా, వద్దు నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నా కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడంబరంగా జీవించినాడు. చివరి దశలో నేను అడిగాను, సార్ మీ జీవితం గురించి మీరేమనుకుంటారంటే, నాకు నా వ్యక్తిగత జీవితంలో సంతృప్తి లేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను ఆ విషయంలో కొంత ఫెయిల్ అయ్యానని అనుకుంటాను. నా వృత్తిగత జీవితం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. వీసీగా నేను చాలా ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేశాను. అన్నిటికంటే మించిన తృప్తి ఇచ్చింది నా సామాజిక జీవితం అన్నాడు. సామాజికంగా తెలంగాణ కోసం నేను పోరాడాను. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జయశంకర్ గారికి తెలంగాణ వచ్చి తీరుతుందనే నమ్మకం కలిగింది ఆయనకు. ఇంకొకటి కూడా ఏమిటంటే, డిసెంబర్ 9 ప్రకటన చిదంబర్ నోట ఏదైతే పలికిందో దాన్ని రాసింది కూడా జయశంకర్ గారే, దాన్ని రాసి అక్కడికి పంపించింది కూడా జయశంకర్ గారే. ఆయన సంతృప్తి పడ్డాడు. తెలంగాణ వచ్చిందన్న సంతృప్తిని ఆయన పొందాడు. ఇక దీన్ని ఎవరు ఆపలేరు, ఇది అనివార్యం, ఇది తుఫాను, దీనికి అడ్డం నిలబడ్డవాడు కొట్టుకపోతాడు తప్ప ఈ తుఫాను మాత్రం ఆగేది కాదు అనే నమ్మకం జయశంకర్ గారికి కలిగింది. జయశంకర్ గారు ఈ హాల్లో నిలబడి ఆయన ఆలోచనల కాంతిపుంజాల్ని ఎన్నోసార్లు ఇక్కడి నుంచి ఆయన వెదజల్లాడు. ఇక్కడి నుంచే నారు పోసిండు, ఇక్కడి నుంచి నీరు పోసిండు. ఎన్ని వందల సభల్లో ఇక్కడ ఆయన మాట్లాడినాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వేదికల మించి ఎన్నిసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాడో, ఎంత జాగృత పరిచినాడో మనందరినీ కూడా. అది కేటీ రామారావు గారైనా, హరీష్ రావు గారైనా, మరి ఎవరైనా సరే అసెంబ్లీలో మాట్లాడాలనంటే జయశంకర్ గారి దగ్గర కూర్చొని ఆయన ఇచ్చే ఇన్పుట్స్ తీసుకొని, ఆయన దగ్గర సందేహ నివృత్తి చేసుకొని, ఆయన ఆశీర్వాదం తీసుకొని అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే అసెంబ్లీ ఇటుకలు కూడా జై తెలంగాణ అని నినాదం ఇచ్చినాయి. అటువంటి ఒక భావజాల స్ఫూర్తినిచ్చాడు ఆయన. ఈ దఫా ఉద్యమంలో సమైక్యవాదం కూకటి వేళ్లతో పెళ్లగించబడ్డదంటే దానికి కారణం జయశంకర్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి. ఆయన ఓడించాడు సమైక్యవాదాన్ని. కలిసి ఉంటే కలదు సుఖం అనే దొంగ నినాదం వెనుక ఉన్నది దోపిడీయే అని సాక్ష్యాధారాలతో ఆయన నిరూపించాడు. కనుకనే మనం ఈ దఫా ఉద్యమంలో విజయం సాధించగలిగాం. కనుక అటువంటి మహనీయుడికి మనందరం వినమ్రంగా నివాళులు అర్పించడం, ఆయన మనకు ప్రాతస్మరణీయుడు. ప్రతిరోజు ఉదయం లేవగానే గుర్తు చేసుకోవాల్సినటువంటి మనిషి ఆయన. తెలంగాణ ప్రజలందరికీ ప్రాతస్మరణీయుడు జయశంకర్ సార్. ఆయనను గుర్తు చేసుకోవటం అనేది మన కనీస కర్తవ్యం, మన ధర్మం, మన విద్యుక్త ధర్మం. దాంట్లో భాగంగా ఈ జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మొట్టమొదట మాట్లాడవలసిందిగా తుల ఉమక్కను కోరుతున్నాను ఒక 2 నిమిషాల పాటు.
జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకర్ సారుతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ముఖ్యంగా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. జయశంకర్ సార్ పుట్టుకనే తెలంగాణ కోసం. ఆయన విద్యార్థి దశ నుంచి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, తెలంగాణకు జరిగినటువంటి దోపిడీ, పీడన, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం కోసం ఆయన 6 నిమిషాలు కష్టపడినటువంటి వ్యక్తి. ఒక విద్యార్థి దశ నుండి తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం మనకు జరిగినటువంటి అన్యాయం ఎప్పటికప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే అంకెలతో సహా ప్రజలకు, ఒక మేధావులకే కాదు, విద్యార్థులకే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, అట్టడుగు వర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి సారు జయశంకర్ సారు. ఆ సంకల్పంతో వారు విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ వ్యాపితంగా కూడా 5 మంది, 10 మంది, 20 మంది సంఖ్య చూడలేదు. కానీ ఎంతమంది కనబడితే అంతమందితోటి, ఎంతమందితో చిన్న మీటింగ్ పెడితే అంతమందితోటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు చెప్తూ, ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీని స్థాపించి, కేసీఆర్ గారు లాంటి నాయకుడు తెలంగాణకు రావాలి, ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి అన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారి కార్యాచరణ అయితే జయశంకర్ సారు ఆలోచన. ఈ 2 కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలను ఏకం చేయడంలో వీళ్ళు ప్రముఖ పాత్ర పోషించి, ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలలో ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయమే కాదు, ఇవాళ తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలన్నటువంటి పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసొచ్చే విధంగా చేసిన దాంట్లో జయశంకర్ సారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుసు. కాబట్టి జయశంకర్ సారు ఆలోచన, జయశంకర్ సారు తెలంగాణ భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి. వాళ్ళ తెలంగాణ ప్రజలలో వాళ్ళ ప్రతి ఒక్కరి ముఖాలలో సంతోషాన్ని చూడాలనేటువంటి ఆలోచనతోటి వారు పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నిజంగా ఎవరం ఏ డౌట్ వచ్చినా, ఏ అనుమానం వచ్చినా సార్ తెలంగాణ వస్తుందా అంటే అందరికీ ధైర్యం ఇచ్చేవాళ్ళు. మీరు కొట్లాడండి, పోరాడండి, నిలబడండి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పండి అని చెప్పేసి వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చినటువంటి సారు జయశంకర్ సారు. కాబట్టి జయశంకర్ సార్ ఆలోచనలు ఇవాళ గోదావరి, కృష్ణ నదులు ఎట్లయితే ప్రవహిస్తున్నాయో అదే పద్ధతిలో వాళ్ళ ప్రజల గుండెలలో ఆయన ఆలోచనలు ప్రవహిస్తాయి. మనమందరం కూడా జయశంకర్ సారి ఆలోచన విధానాన్ని మనము అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని చేస్తూ రేపు భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. మిత్రులారా, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ప్రకాష్ అంబేద్కర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. వారు ఇంటి దగ్గరికి వచ్చి వేచి ఉన్నారు కనుక వక్తలందరూ కూడా సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు. జయశంకర్ సార్ యాదిలో ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమ అధ్యక్షులు, మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, పెద్దలు మసూనాచారి గారు, వేదికపై ఉన్న ఉద్యమ సహచరులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిత్రులందరికీ
కార్యక్రమంలో హాజరైన సోదరులందరికీ సోదరిమణులందరికీ నా నమస్కారాలు. జయశంకర్ సార్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఓడవదు. తెలంగాణ చరిత్ర ఎంత ఉంటుందో జయశంకర్ సార్ చరిత్ర కూడా అంత ఉంటుందనే విషయం మనకు తెలుసు. అదృష్టవశాత్తు నాకు కూడా జయశంకర్ సార్తో కేసీఆర్ సార్తో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలను జయశంకర్ సార్తో కూడా ఉద్యమంలోకి వచ్చిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఉండే అదృష్టం నాకు కూడా వచ్చింది. అనేక సార్లు ఒకే రూమ్లో కూడా ఉన్నాం. జయశంకర్ సారు, ఆర్ విద్యాసాగర్ సారు, నేను కేసీఆర్ గారితో ఎదురుగా ఉండే రూమ్లో ఢిల్లీలో ఉన్నా, ఇక్కడ ఉన్నా. సార్ గురించి ఒక 2-3 విషయాలు నా దృష్టిలో ఉన్న విషయాలు ప్రస్తావిస్తాను. జయశంకర్ సార్ కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలనుకుంటే, మొట్టమొదటిగా సమైక్యాంధ్రవాదుల సమైక్యవాదం యొక్క నడుం విరగొట్టడానికి జయశంకర్ సార్ చేసిన మొదటి పోరాటం, తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ కాదు, తెలంగాణను కేవలం సెంటిమెంట్గా చూపించి దాన్ని ఢిల్లీలో మలినం చేసి, సెంటిమెంట్లు ఏదో ఒక ఇట్లా వస్తాయి, పొంగుతాయి, 2 రోజులు మళ్ళీ పోతుంది, మనం ఇవ్వకున్నా ఏం కాదు అని చెప్పి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉండేనో, ముందుగా మనం దాన్ని దెబ్బకొట్టాలి సార్ అని చెప్పి కేసీఆర్ గారు సార్తో మాట్లాడి, తెలంగాణ వాస్తవం, తెలంగాణ ఈజ్ రియాలిటీ, ఇది కేవలం సెంటిమెంట్ కాదు, తెలంగాణ దోపిడీకి గురవుతున్నది నిజం, తెలంగాణ తనను తాను కోల్పోతున్నది నిజం, తెలంగాణ అస్తిత్వం కొరకు కొట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నది నిజం, ఇవాళ ప్రాణవాయు కొరకు చూస్తున్నది నిజం అని చెప్పి, తెలంగాణ భౌతికమైంది, కేవలం భావం మాత్రమే కాదు అని చెప్పి ఆ రకంగా దాన్ని ఎదురుదెబ్బ తీయడంలో, తెలంగాణ నిజం అని చెప్పి తెలంగాణ బాధల్ని ప్రజలకి, ప్రపంచానికి, కేంద్రంలో ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతుల్లో ఎప్పటికప్పుడు కేసీఆర్ గారికి కూడా సమాచారం ఇస్తూ దాన్ని బలంగా నెట్టడంలో, తెలంగాణను నిలబెట్టడంలో జయశంకర్ సార్ పాత్ర ఎంత అద్వితీయమైందో మనందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ఇంకా ఒక సందర్భంలో కృష్ణ కమిటీ పిలిచినప్పుడు కేసీఆర్ గారు అప్పటిదాకా ఉన్న వాదన ఏదైతుందో, సమైక్య ఆంధ్రులు మన పైన చేస్తున్న దుష్ప్రచారం, తెలంగాణ వస్తే నిలబడదని, తెలంగాణకు ఆర్థికంగా నిలదొక్కునే శక్తి లేదని, తెలంగాణ అనేక రకంగా వెనుకబడిపోయిన ప్రాంతమని, సొంతంగా ప్రభుత్వాన్ని కూడా చేసుకోవడం కష్టం, వీళ్ళు నడపడం కూడా కష్టం అని చెప్పి చేసిన దుర్మార్గమైన ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ఎట్లా నిలబడుతుంది, తెలంగాణ ఎట్లా రేపు సాధిస్తుంది, విజయం సాధిస్తుంది, ఆర్థికంగా ఎట్లా ముందుకు పోతుంది, సామాజికంగా ఎట్లా అభివృద్ధిలోకి పోతుంది అని చెప్పడానికి కావాల్సిన పద్ధతుల్లో తయారు చేసుకొని పోయినారు మొత్తం కూడా. అడి పోయినాక చాలా ఆశ్చర్యంగా శ్రీకృష్ణ వేసిన ఒక ప్రశ్న చాలా విచిత్రంగా ఉంది. నేను మీ తెలంగాణ ఎట్లా బతుకుతున్న విషయంలో రంది లేదు నాకు, మీ తెలంగాణ బ్రహ్మాండంగా బతుకుతుంది కానీ ఆంధ్రులు ఎట్లా బతకాలి అని అడిగిండు ఆయన. ఎంత ఆశ్చర్యం చూడండి, వాళ్ళు ఎట్లా బతకాలి అని అడిగాడు. అప్పడానికి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మేం చేయబట్టే మీరు బతుకుతున్నారు, ఇక ప్రతిదీ మాదే, మేము పెట్టిన భిక్షతోనే మీరు బతుకుతున్నారు, మేము తెచ్చిన సొమ్ములతోనే మీరు బతుకుతున్నారు, ఆఖరికి అన్నం కూడా మేమే ఉండడం మీకు నేర్పుతున్నాం రోజు అనే పద్ధతిలో మాట్లాడినారు. కానీ శ్రీకృష్ణ అడిగిన మాట, మీరు నిజమేనా, వాళ్ళెట్లా సర్వైవ్ కావాలి అవతలోళ్ళు అని అన్నాడు. అన్నప్పుడు జయశంకర్ సార్ తడుముకోకుండా, మాకు సమయం ఇస్తే అది కూడా సబ్మిట్ చేస్తాం, వాళ్ళు కూడా మంచిగా బతుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా వనరులు ఉన్నాయి, మేము అది కూడా చెప్తాం, సమయం ఇవ్వండి అని చెప్పి సమయం తీసుకొని ఇంటికి వచ్చాను. కూర్చున్నాక ఇక రాగానే ఇంక వేరే పని ఉండదు కదా సార్, రాగానే ఇట్లా కుర్చీలో కూర్చోకముందే మొదలు పెట్టాను కేసీఆర్ సార్. సార్ మరి ఇది ఎట్లా ఇప్పుడు, అది ఎట్లా ప్రూవ్ చేయాలి, మనం వాళ్ళ బతుకుతారు మనం ఎట్లా చూపించాలి అని చెప్పి, లేదు అవసరం ఉన్నది అని చెప్పి పుస్తకాలు తెప్పించండి, కొన్ని 100 పుస్తకాలు. ఎప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత నుంచి ఉన్న ప్రతి సంవత్సరం వస్తున్న ఆర్థిక వనరులకు సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాగది కావచ్చు, ఆడిట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, బడ్జెట్లు కావచ్చు, మొత్తం తెప్పించి
ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పిండంటే, సమైక్యాంధ్ర వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పన్నులు ఎగ్గొడుతూ తెలంగాణలో మాత్రమే పన్నులు వసూలు చేస్తూ ఎట్లా దోపిడీకి పాల్పడుతున్నారనే విషయాన్ని ఉత్తమ మాటలతో కాకుండా మొత్తం లెక్కలతో ప్రూవ్ చేసిండు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, దాంట్లో గోదావరి జిల్లాలు మొత్తం భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణనే గోదావరి జిల్లాలు అని చెప్పి చెప్పబడే గోదావరి జిల్లాలు, ఆనాటికి ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ జిల్లాలు అనుకుంటున్న గోదావరి జిల్లాలు రెండిటి ఆదాయం కూడా జిల్లా పరంగా చూస్తే తెలంగాణలో ఉన్న 9 జిల్లాల కంటే కూడా తక్కువ ఉన్నది ఆ జిల్లాల నుంచి వచ్చే ఆదాయం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఎక్కడ? హైదరాబాద్ పక్కన పెడదాం కాసేపటికి, రంగారెడ్డితో కూడా పోల్చే పని లేదు. నల్గొండ అత్యంత దారుణంగా దోపిడీకి గురైన మహబూబ్ నగర్, ఆఖరికి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ఆదాయం కంటే కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చే ఆదాయం తక్కువ కనబడుతూ ఉంది. ఏంటిది కారణం అని అడిగితే, ట్యాక్సులు కట్టడం ఎవ్వడు కూడా ట్యాక్సులు ఎగ్గొడతారు. మన జిల్లాతో పోలిస్తే ఆదిలాబాద్తో 3 ఇంతలు ఉంటుంది గోదావరి జిల్లా, మహబూబ్ నగర్తో 2 ఇంతలు ఉంటుంది. ఆడ అంతమంది ప్రజలు ఉంటారు, రోజు తింటారు, వాళ్ళు కూడా రోజు కూడా అన్నీ ఉంటాయి. మరి ఎందుకు ట్యాక్సులు తక్కువ వస్తున్నాయి అని అంటే, ట్యాక్స్ ఎవేజన్ ఉంటుంది, అక్కడ కొల్యూజన్ ఉంటుంది, అవినీతి ఉంటుంది. అక్కడ ఉండే అంత అవినీతి తెలంగాణలో లేదు. మనం నిజాంకాల నుంచి కూడా మన ప్రజలు ట్యాక్సులు కట్టడం అలవాటు చేసుకున్నారు, కానీ అక్కడ ఎగ్గొట్టడం మాత్రమే అలవాటు చేసుకున్నారు ఆ బ్రిటిష్ వాడి పాలన కింద ఉండి. అక్కడ కూడా కరెక్ట్గా వసూలు చేస్తే పన్నులు అక్కడ కూడా ఆదాయం వస్తుంది, వాళ్ళు బతుకోవచ్చు అని చెప్పి బ్రహ్మాండమైన డాక్యుమెంట్ తయారు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ శ్రీకృష్ణకి ఇచ్చి ఆయన సాటిస్ఫై చేయాల్సి వచ్చింది. అంటే జయశంకర్ సార్ ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ప్రతి విషయంలోనంటే, తెలంగాణ ఇంచును చదవడంలో దేశపతి గారు చెప్పినట్టు ఎంత అద్భుతంగా పనిచేసినారో ఆయన జీవితం అంతా. నిజంగా జ్యోతి, క్రీడా జ్యోతి అని అంటే మనం జయశంకర్ సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి కాగడా అందించినట్టు తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలంగాణ వెలుగును అంటించడంలో జయశంకర్ సార్ పాత్రను ఎవరొకరు కాదనలేం. ఇంకా ఒక గొప్ప మాట విన్నా నేను ఒకసారి సార్ నుంచి. ఆంధ్రాలో ఒకడు శాల్వా మీద వేసుకొని వచ్చి తెలంగాణ మేధావుల సంఘం మెచ్చొచ్చిండు, మీకు కూడా గుర్తు. రాగానే మనోళ్ళు కొంతమంది వచ్చి, సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని వచ్చారు. ఏం సంఘము అన్నాడు. మళ్ళీ తెలంగాణ మేధావుల సంఘం సార్ అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. సార్ మీరు పెట్టాలి అని. నేను ఎట్లా పెడతానా, అది మేధావుల సంఘం అంటుంటారు, మేధావులు పెట్టుకోవాలి, మరి నేను ఎట్లా పెట్టాలి అన్నాడు. మేధావి అంటోడి ప్రపంచంలో ఇప్పటివరకు కూడా నేను చెప్పుకోలే మేధావిని అని. నేను ఒక సన్నాసి చెప్పాడుగా తెలంగాణలో ఎవడో మేధావులు. ఈ సన్యాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జయేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు. వారు చెప్పింది నిజం. మేధావులు అనే మాట మనకు మనం అనుకోవడం సమంజసం కాదని మేమందరం ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నప్పుడు దాని పేరు తెలంగాణ మేధావుల వేదిక అని అనాలని ఎవరు అంటే వద్దని తెలంగాణ విద్యావంతుల వేదిక అని మార్పించారు జయశంకర్ గారు. మనం చదువుకున్న వాళ్ళం అని చెప్పుకోవటం వరకు బాగుంటుంది, కానీ మేధావులం అనడం సోత్కర్షలాగా ఉంటుంది, వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంక్షిప్తంగా మాట్లాడతారు. పెద్దలు, గౌరవనీయులు, మరి సభాధ్యక్షులు డాక్టర్ దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి మరి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న అందరు పెద్దలు, వేదిక కిందున్న పెద్దలు అందరికి కూడా మరొకసారి ఆచార్య జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, సంక్షిప్తంగా అన్నారు కాబట్టి నేను జయశంకర్ గారితో ఒక్కటే ఒక అనుబంధం, దాని గురించే పంచుకుంటాను. నేను వరంగల్లో అప్పుడే తొలినాళ్ళలో ఐపీఎస్లో జాయిన్ అయ్యి మరి అదనపు ఎస్పీ ఆపరేషన్స్ అంటే అందరూ పడుకున్నప్పుడు మరి నిద్ర లేవడం, అందరూ నిద్ర లేచిన తర్వాత పడుకోవడం, అదే అదనపు ఎస్పీ ఆపరేషన్ చేసే పని. అది 2 సంవత్సరాలు నేను వరంగల్ జిల్లాలో అదనపు ఎస్పీ ఆపరేషన్ ఉన్నప్పుడు, అంటే ఓఎస్డి వరంగల్ ఉన్నప్పుడు
అప్పటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి మందు పాతర్లతో వాటితో వీటితో అట్టుడుకుతున్నది. శీలం నరేష్, నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోవడం, పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకుల మీద దాడులు. మరి మేము పోయిన రోజే వరంగల్ జిల్లా కేంద్రంలో కెలిక కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద హంటర్ రోడ్లో మావోయిస్టులు, అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు, వీళ్ళు కాల్పులు జరిపితే 2 కానిస్టేబుల్ చనిపోయారు. సో మాకు అంటే అది యుద్ధ రంగంలో ఫ్రంట్ లైన్లో సోల్జర్స్కు ఏ విధమైన మానసిక స్థితి ఉంటుందో ఆ మానసిక స్థితి ఉత్తర తెలంగాణ అంతా కూడా ఉండేది ముఖ్యంగా. సో అలాంటి పరిస్థితి లోపల నేను అక్కడ ఓఎస్డీగా పోస్ట్ అయ్యాను. ఒక మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ వినాయక్ ప్రభాకర్ యాప్టే అని, ఇప్పుడు ఆయన భారత ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆయన వరంగల్ జిల్లా ఎస్పీగా. మేమిద్దరం కూర్చొని ఇది ఇంకా ఎంత దూరం పోతుందో మనకు తెలియదు, ఎప్పుడైతే తెలియదు, కానీ మన వాళ్ళకు వాళ్ళు చంప మనం చంప, వాళ్ళు పేలుస్తే మనం పోయి మిలిటెంట్లను తీసుకొచ్చి మనం ఇంకా ఏదో చేయడం అవన్నీ కాదు. ఒకసారి ఎవరైనా ఇంటెలెక్చువల్లీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఈ నల్ల ఆదిరెడ్డి, ఎందుకు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి వీళ్ళందరూ చనిపోతూ ఉన్నారు, అంటే వీళ్ళందరూ ఉద్యమాల్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పి తెలుసుకుందామంటే అప్పుడు చాలామంది మరి జర్నలిస్టులు ఏం చెప్పినంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ను పిలవండి అన్నారు. సో మా ఎస్పీకి తెలుగు రాదు కాబట్టి ఆయన నన్ను పంపించారు. పంపిస్తే నేను ఆ రోజు పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. నేను యూనిఫామ్ లేకుండా పోతే ఎవరు మీరు అన్నాడు. తుపాకులు పట్టుకొని ఎందుకు వచ్చినా, AK-47 నా దగ్గర, ఎందుకు వచ్చినావు అన్నాడు. సార్ ఇట్లా నా పేరు ప్రవీణ్ కుమార్, నేను ఐపీఎస్ ఆఫీసరు, వరంగల్ జిల్లా ఓఎస్డీ వరంగల్ అన్నాడు. అవును, అయితే నేను మాట్లాడన్నాడు. సార్ దయచేసి వినండి, అంటే మీ పోలీసు వాళ్ళే రామనాథం అనే డాక్టర్ని చంపేసిండ్రు, పౌర హక్కుల సంఘం నాయకులు చెప్పి జాపా లక్ష్మారెడ్డిని చంపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని చంపడానికి వచ్చిండ్రు అన్నాడు. సార్ దయచేసి పెద్దవారు మీరు అట్లా అనకండి. సో మాకు అసలు ఈ నక్సలిజం ఏంది, దీని పూర్వపరాలు ఏంది, ఊకే పేపర్లో చూస్తున్నాం. ఇది శాంతి భద్రత సమస్యగా మాత్రమే చూడకండి, సామాజిక సమస్యగా చూడండి, పేదరికం వల్ల వస్తున్నదని చూడండి అని పేపర్లోనే వింటున్నాం కానీ, పేపర్లోనే చదువుతున్నాం కానీ, మరి అసలు ఏంటి దీనికి గణాంకాలతోని ఒక సిద్ధాంతంతో మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమైనా ఆశతో వచ్చినామంటే, సరే మీరు అంత అడుగుతున్నారు కాబట్టి వస్తాను, మరి నన్ను క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుస్తారు కదా అన్నాడు. చాలా అంత అంటే ఒకరికొకరు చంపుకుంటున్న ఆ రోజుల్లో కూడా, పోలీసులను శత్రువులుగా చూస్తున్న ఆ రోజుల్లో కూడా, పౌర సమాజం నుంచి ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, అప్పుడు విద్యావతి మేడం యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీకి, ప్రొఫెసర్ జయశంకర్ గారు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, వారు వచ్చి వరంగల్ పోలీస్ గెస్ట్ హౌస్లో అందరు కూడా హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ కూడా అసలు ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, నక్సలిజంకు మూలాలు, వేలాది మంది యువకులు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు వాళ్ళందరినీ మీరు చంపుతున్నారు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎప్పుడైనా పోయినరా, వాళ్ళ ఈ గుడిసెలు ధ్వంసం చేసే సంస్కృతి మీకుంది, వాళ్ళ ఇంట్లో ఉండే బియ్యం తీసుకుపోయి బాయిలలో పడేసే సంస్కృతి ఉంది, నిద్రలేస్తుంటే తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ మీద మిలిటెంట్ షీట్లు పెంచే సంస్కృతి ఉంది. కానీ వాళ్ళ గుండెల్లో ఏమున్నది, ఎందుకు వీళ్ళే తెలంగాణ బిడ్డలే ఎందుకు మావోయిస్టులో జాయిన్ అవుతున్నారు అనేది గణాంకాలతోని ఆ రోజు ఎంత గొప్పగా వివరించిందంటే, తర్వాత నేను మా ఎస్పీ గారు వచ్చి మేము కూర్చొని నిజంగానే చాలా బాగా చెప్పారు, మనం సాయుధులైన మావోయిస్టుల కుటుంబాల దగ్గరికన్నా పోదామని చెప్పి అప్పుడు ఒక కార్యక్రమం అజ్ఞాతం స్వేచ్ఛ అని పెట్టేసి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మరి మార్చే ప్రయత్నం చేస్తే వేలాది మంది మిలిటెంట్ల కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం, ఎన్కౌంటర్లు తగ్గడం, అదేవిధంగా తెలంగాణలో శాంతికి అంటే ఈ విధంగా కూడా పోలీసింగ్ చేయవచ్చని ఒక కొత్త ఐడియా ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు ఇచ్చినందుకు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, మరి అవకాశం ఇచ్చిన దేశపతి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. నేను ఒక జ్ఞాపకం పంచుకుంటాను. ఇక్కడ జయశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ తెలంగాణ ఎంత వెనక్కి నెట్టేయబడ్డదో గణాంకాలతో సహా ఆయన చెప్పినారు. చంద్రబాబు నాయుడు ఉండి ఈ గణాంకాలనే ఏమండి ఎట్లంటే అట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, ఇది మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలేనండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత పక్కన డీజీపీ హెచ్జే దొరగారు ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, జయశంకర్ గారు మీరిచ్చిన గణాంకాలే నిజమైతే, తెలంగాణ ఇంత బ్యాక్వర్డ్ అయితే ఈ పాటికి తెలంగాణలో విప్లవం వచ్చేది అన్నాడు. అనగానే జయశంకర్ గారు ఆయన నిర్భయం నిర్మోమాట, ఆయనకేం ఉండేది కాదు మోమాట, వెంటనే ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ ఈయన వల్ల తెలంగాణ డెవలప్ కాలేదు, హెచ్జే దొర వైపు చూపిస్తూ ఈయన వల్ల తెలంగాణలో విప్లవం రాలేదు అన్నాడు. ఈయన అణచివేత వల్ల విప్లవం రాలేదు, ఈయన వివక్ష వల్ల
దోపిడీ ఆగలేదు అని చెప్పి అంత నిర్మోహమాటంగా ఆయన మాట్లాడాడు. కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యోగంలోంచి తీసేస్తా అంటే యువకుడిగా ఉన్నాడు, లెక్చరర్గా ఉన్నాడు. మిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు, మీ జేబులో పెన్ ఉంది, మీ టేబుల్ మీద కాగితం ఉంది, సంతకం పెట్టి ఈ నిమిషం ఊస్టింగ్ చేయండి అని చెప్పాడు. అంత ధైర్యశాలి జయశంకర్ గారు. జయశంకర్ గారు ఎప్పుడూ చెప్పేది, తెలంగాణలో పెద్ద జిల్లా పాలమూరు జిల్లా, పెద్ద అన్యాయానికి గురైన జిల్లా కూడా పాలమూరు జిల్లా అని. ఆ పెద్ద జిల్లా పాలమూరు ప్రతినిధి నిరంజన్ రెడ్డి గారు చిన్న ఉపన్యాసం చేస్తారు. సభా నిర్వాహకులు, మిత్రులు, శాసన మండలి గౌరవ సభ్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత అన్న శ్రీ మధుసూనాచారి గారు, మహమూద్ అలీ గారు, జగదీష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత చట్టసభ సభ్యురాళ్ళు, సభలో ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వాస్తవంగా నాకు జ్వరం ఉంది, ప్రెసిడెంట్ గారికి చెప్పాను ఇది చూసుకొని వెళుతురు అన్నందుకు ఆగిపోయాను. అందులో ప్రత్యేకంగా జయశంకర్ సార్ ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా ఉండాలనేటువంటి పట్టుదలతో రావడం జరిగింది. రాత్రి ఊరు నుంచే 2-3 విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను, అందరికీ అన్నీ తెలిసినటువంటివే. సందర్భం కాబట్టి కొన్ని చర్చల్లోకి రానివి కానీ, గతంలో ఎక్కడ కూడా ప్రస్తావనకు రానివి కానీ ఏమన్నా ఉంటే 2-3 విషయాలు అటువంటి ప్రస్తావిద్దామనేది ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. అది 2000 సంవత్సరం. అప్పటికే తెలంగాణ అంతటా కూడా ప్రజలు ఇంకో వెంటిలేషన్ లేక, ఏ దారి లేక ఎదురు చూస్తున్నటువంటి తరుణం. సరిగ్గా ఆ తరుణానికే అప్పటికే గూడు కట్టుకున్నటువంటి ఒక అశాంతిని కానీ, అసంతృప్తిని కానీ, బాధను కానీ దానికి ఒక కార్యరూపం ఇవ్వాలా, ఇస్తే ఏ రూపం ఇవ్వాలా, ఆ రూపం ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ఒక దీర్ఘ ఆలోచన కేసీఆర్ చేస్తున్నటువంటి సందర్భం. అది వన్ ఫైన్ మార్నింగ్ కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత కేసీఆర్ గారు ఆగస్టు మాసం 2000 సంవత్సరం ఆగస్టు మాసంలో డిప్యూటీ స్పీకర్గా ఉత్తరం రాసినారు. అది తెలంగాణలో, ఒక తెలంగాణ కాదు, మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది. బహిరంగంగా ఉండే ప్రజలతో పాటు అజ్ఞాతంలో ఉండేటువంటి పార్టీలు కానీ, వాళ్ళ అభిమానులు కానీ, ఇదేదో గొప్ప మార్పుకు దారి తీసేటట్టుంది అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక క్యూరియాసిటీ తెలంగాణలో చాలా బలంగా నెలకొన్నది. అప్పటిదాకా తెలంగాణ కావాలని వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కానీ, వివిధ సంస్థలు కానీ, ఎవరి ప్రయత్నం వాళ్ళు ఎంత చేతనైతే అంత చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డ సందర్భం. అప్పుడు ఉండేటువంటి ఆ పరిస్థితులలో ఆ లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సమూహాలుగా ఉండి, ఎవరి గుంపులు, ఎవరి సంఘాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి తరుణం అది. కేసీఆర్ గారి లేఖ తర్వాత తెలంగాణలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అది. అదే నెల ఆదర్శ్ నగర్లో మిత్రుడు భరత్ ఆఫీస్ ఉంటుంది, లీగల్ అడ్వకేట్. నాకు 2 ఏళ్ళు జూనియర్, కానీ కాలేజీలో కలిసే ప్రస్థానం ఉండేది విద్యార్థి ఉద్యమ సమయం నుంచి కూడా. భరత్ నేను పోయినా కూర్చున్నా, ఏదో మాట్లాడుతున్నా, బాబు ఒక 5 నిమిషాలు ఆగు అన్నాడు. సీరియస్గా కంప్యూటర్లో మెయిల్ కొట్టేసినాడు. మెయిల్ కొట్టి చెప్పినాడు, నేను మెయిల్ ఇప్పుడు పంపించింది జయశంకర్ సార్కు, అమెరికాలో ఉన్నారు. మెయిల్ సారాంశం ఏంటంటే, మీరు పరిణామాలను గమనిస్తూనే ఉండవచ్చు అమెరికాలో. ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉండేటువంటి చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినారు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియాకు వస్తే దీని మీద మనం ఒక కార్యాచరణ అనుకోవడానికి వీలు పడుతుంది అని చెప్పి ఆ మెయిల్ యొక్క సారాంశం. వారు అమెరికా నుంచి రాగానే ప్రకాష్కు కనెక్ట్ చేసినారు. వి ప్రకాష్ వెంబడి తీసుకొని వచ్చి కేసీఆర్ గారికి కల్పించినారు. కేసీఆర్ గారితో కలవడం అదే అయిన తర్వాత సుదీర్ఘంగా వరుస సమావేశాలు జరిగినాయి. ఎవరైనా ఒక అంశాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు, వాళ్ళకి ఆ అంశం మీద అవగాహన ఉంది, అవగాహనతో పాటు పట్టుదల ఉంది, కార్యదీక్ష దక్షతలు కూడా ఉన్నాయని గమనిస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఏ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళ నుంచి ఇంకా రాబట్టేటువంటి ప్రయత్నం అతి ఎక్కువ చేసేటువంటి లక్షణం కేసీఆర్ గారికి ఉంటుంది. చాలా ఇంప్రెస్ అయినారు సార్ కేసీఆర్ గారు. జయశంకర్ సారు సరిగా వారి వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ తెలిసిందే. చాలా నిగర్వి, నిరాడంబరుడు, ఆదర్శప్రాయుడు, గొప్ప ఆర్థికవేత్త, గొప్ప
ఏమంటారు సాంఘిక జీవనంలో చాలా మేధోమదనం చాలా ఎక్కువగా చేసి సాంఘిక విప్లవానికి చాలా బలమైనటువంటి సైద్ధాంతిక పునాదులు వేసినటువంటి గొప్ప యోధుడు ఆయన. ఆయన మాట ఎంత నమ్రతగా, ఎంత మర్యాదగా, ఎంత అణుకువగా మాట్లాడినట్లు అనిపించినా ఒక మాట ఒక అణుబాంబుతో సమానం ఉండేది ఆయన మాట్లాడినటువంటి మాట. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద పెట్టినటువంటి లిఫ్ట్లకు వివక్ష ఉంది, ఇక్కడ కరెంటు రైతులు కట్టుకోవాలి, కుడి కాలువ మీదనే ఫ్రీకి ఇస్తున్నారనేది ఒక ఆందోళన కార్యక్రమం తీసుకున్నాం. ఆయన విజయసింహారెడ్డి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే జగదీష్ ఇక్కడి నుంచి ఈసారి పెద్ద ప్రోగ్రాం ఇస్తే వందలాది కార్లతో పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయినటువంటి కడియం శ్రీహరి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ జయశంకర్ సార్ ఆ రోజు ఉపన్యాసంలో ఒక మాట చెప్పినారు. ధర్మాగ్రహం అనేటువంటి దానికి ఎంత శక్తి ఉంటుంది అనేటువంటి మాట, ఆ మాటను మనం లోతుగా అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. ఇందులోకి వచ్చినటువంటి సాగునీళ్ళే కాదు, మా కన్నీళ్లతో కూడా ఈ సాగర్ ఇంత జలమయంగా ఉంటే ఈ నీళ్ల మీద మీరు ఇంత వివక్ష చూపిస్తే మాకు పనికి రాకుండా పోతున్నటువంటి ఈ ప్రాజెక్టు, మాకు అక్కరకు రాకుండా పోతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీరు నీళ్ళు ఇవ్వకపోతే తెలంగాణ అంతటా కూడా ప్రతి ఒక్కరూ పిడికేడు మట్టి తీసుకొని వచ్చి దీంట్లో పడేస్తే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పినాడు. పూడిపోతుంది, ఎవరిని కాకుండా పోతుంది. అంటే అందులో ఉండే ధర్మాగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక అంశాన్ని ప్రజలకు హత్తుకునేటట్లు ఎంత లోతుగా చెప్పగలిగి జయశంకర్ సార్ చెప్పింది అది. కానీ దీన్ని వందల రూపాయల్లో మలిచి చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ కేసీఆర్కు ఉంటుంది. ప్రజల భాషలో వందల రూపాయల్లో వందల ఉపమానాలతో పోల్చి చెప్పేటువంటి శక్తి ఉంటుంది. అట్లా జయశంకర్ సార్ యొక్క దీక్షా దక్షతలను గుర్తించి తొలినాటి నుంచే సార్ ఆయనను, కేసీఆర్ గారు ఆయనను ఇందాక దేశపతి గారు చెప్పినట్లు స్వచ్ఛంగా పితృ సమానులుగా భావించి అటు జీవితంగా ఎప్పటికీ ఆయనకు ఉండేటువంటి భావన అది. కొంతమంది చాలా క్షుద్రంగా మాట్లాడినటువంటి సందర్భాలు విన్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కుపోతుంది. రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి, జవాబుకు జవాబు సరైన రీతిలో చెప్పలేనటువంటి అసమర్థులు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చాలా చులకనగా మాట్లాడిన సందర్భాలు వింటే కోపం వస్తుంది, కానీ తమాయించుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. జీవితకాలం ఒక రాజకీయ పార్టీని కానీ ఒక రాజకీయ సంస్కృతిని కానీ మొత్తం ఆమూలాగ్రం వ్యతిరేకించడమే కాదు, అసహించుకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని అసహించుకున్నటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఏ రాజకీయ పార్టీ పట్ల కూడా ఆయన అంత కఠినమైనటువంటి వ్యతిరేకత కలిగి లేరు. కాంగ్రెస్ అనగానే 3 తరాల జీవితాన్ని నాశనం చేసిందయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ, ఏనాటికి క్షమించరానటువంటి పార్టీ కాంగ్రెస్ అని చెప్పి నమ్మి అదే మాట 100 సార్లు చెప్పింది జయశంకర్ సార్. 100 సార్లు చెప్పిండు. ఎటువంటి ప్రయత్నం అసలు ఆయనది, ఆయన చేసే ప్రయత్నంలో కానీ ఆయనకుండే పరిచయాలను కానీ తెలంగాణ సమాజానికి ఎట్లా ఉపయోగపడాలనేటువంటి ఒక తపన. ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక ఆర్థికవేత్త ఆయనకు ఢిల్లీలో ఉండేటువంటి ఫలానా రాజకీయ నాయకుడితో వాళ్ళకి బాగుందంటే, ఎందుకంటే ఈయన ఎకనామిక్స్ కదా, అర్థశాస్త్ర నిపుణుడు, సిహెచ్ హనుమంతరావు గారితో స్నేహం ఉంది, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ప్రత్యక్షంగా చాలా చనువైనటువంటి పరిచయం జయశంకర్ గారిది. ఇది చాలామందికి తెలియదు, చాలా దగ్గరి పరిచయం. వాట్ మిస్టర్ జయశంకర్ అని చెప్పి చాలా ఆత్మీయంగా మాట్లాడుకునేంత సన్నిహితత్వం ఉండేది ఆయనకు. ఇటా ప్రతి పరిచయాన్ని కూడా తెలంగాణ అల్టిమేట్గా ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి ఈ పరిచయాలన్నీ ఎట్లా దోహదపడతాయని చెప్పి ఛానలైజ్ చేసి దారి చూపించేది ఎప్పటికప్పుడు. అందులో భాగమే 36 రాజకీయ పార్టీల యొక్క సమ్మతిని కూడగట్టి ఆంగ్లంలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళ లేఖలన్నింటినీ కలిపి వాట్ ఎల్స్ ఇస్ ది కన్సెన్సస్ అని చెప్పి, ఇంకా సమ్మతి అంటే ఇంకేం సమ్మతి కావాలి, దేశంలో ఉండే పార్లమెంట్లో ఉండేటువంటి అన్ని పార్టీలు సమ్మతి ఇచ్చినాక కూడా ఇంకా మీకు ఏం సమ్మతి కావాలని చెప్పి ఆయన తయారు చేసినటువంటి ఆ డాక్యుమెంటు కాంగ్రెస్కు మరణ శాసనమైంది. దట్ ఈస్ జయశంకర్. సో ఇన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టడంలో కానీ, కేసీఆర్ యొక్క రాజకీయ లక్ష్యం తెలంగాణ సాధించడంలో కానీ ఒక పాత్ర, ఒక ఆచార్యుడి పాత్ర పోషించినటువంటి జయశంకర్ గారి యొక్క జీవితం మనందరికీ కూడా ఎల్లకాలం స్ఫూర్తిదాయకమైందే. వారు ప్రాతస్మరణీయులే కాదు, వారు చిరస్మరణీయులు కూడా. ధన్యవాదాలు. జయశంకర్ గారికి అంటే జయశంకర్ గారు హైదరాబాద్ సంగమ సంస్కృతికి, అంటే హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ అంటే నగరం కాదు, హైదరాబాద్ అప్పుడు ఒక దేశం,
హైదరాబాద్, తెలంగాణ ఒక దేశం. హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి ప్రతీక ఆయన. ఆయనకు ఉర్దూ అంటే చాలా ఇష్టం. ఆయన ఉర్దూలో చదువుకున్నారు. ఎప్పుడన్నా నేను అడిగేది, సార్ మీరు ఇంత పకడ్బందీగా మాట్లాడతారు, గోడ కట్టినట్టు ఉంటుంది సార్ వాక్యం, ఎట్లా అంటే, నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తున్నాయా అనేవాడు. నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తా, దాని తర్వాత సమానార్థకాల్ని తెలుగులో ప్రయోగిస్తా అని చెప్పేవారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారని గొప్ప కవి, మహానుభావుడు. ఆయన తెలంగాణ పట్ల కించపరిచే ఒక మాట అన్నాడు, తౌరక్యాంధ్రులు అన్నాడు. జయశంకర్ గారికి కోపం వచ్చింది, అంటే తురకం కలిసిన తెలుగు ఉంటుంది అని. జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి విజయవాడ పోయి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కలుసుకున్నారు. ఎవరు మీరంటే, నేను హనుమకొండ నుంచి వస్తున్నాను, నా పేరు జయశంకర్. ఎందుకు వచ్చినారంటే, మీరు ఈ మాట అన్నారు, ఇది తప్పు కదా అన్నారు. అని ఒక మాట అన్నాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారితో. మీరు మాట్లాడే తెలుగులో కూడా ఉర్దూ ఉంటుంది, మీ పద్యాల్లో ఉర్దూ ఉంది అని చెప్పినాడు. నా పద్యాల్లో ఉర్దూ ఎక్కడుంది అన్నాడు. వెంటనే 2 పద్యాలు చదివి చెప్పినాడు. రాజాజీ మున్నగు పెద్దలకు, అంటే మద్రాసు రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలని పోరాడుతున్నప్పుడు రాసిన పద్యం. రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాసినాడు ఆయన. ఈ బేజార్ అంటే ఏమిటి పాపయ్య శాస్త్రి గారు? బేజార్ అంటే ఉర్దూ అని చెప్పినాడు. అది మాత్రమే కాకుండా మా కండలు పిండిన నెత్తురు మీ గుండెలకు అద్దిన అత్తరు అని రాశాడు ఆయన. అత్తర్, ఈత్తర్ అది ఉర్దూ నుంచి వచ్చింది అని చెప్పి, మనం నిత్యం మాట్లాడే భాషలో చాలా ఉర్దూ పదాలున్నాయి. ఆ ఉర్దూ అని మనకు తెలియదు. ముక్తసరి అంటాం, ముక్తసర్ ఉర్దూ, ఇట్లా చాలా ఉన్నాయి ఉర్దూ అని చెప్పినాడు ఆయన. ఎప్పుడు ఒక కవిత కోట్ చేసేది జయశంకర్ గారు, గాలిబ్ అనుకుంటా బహుశా. ఒక ఆయన మసీదులో కూర్చొని మద్యం తాగుతున్నాడు. అప్పుడు ఒక మౌలవి వెళ్ళి, ఇక్కడ తాగొద్దు కదా అన్నట్టు. ఎందుకు తాగొద్దు అంటే, ఇక్కడ దేవుడు ఉంటాడు కదా అన్నట్టు. వెంటనే ఆ తాగుబోతూ, నాకు దేవుడు లేని చోటు ఒకటి చూపిస్తావా, అక్కడ పోయి తాగుతానన్నట్టు. ఈ కవితను ఎప్పుడు జయశంకర్ సార్ అంటే ఆయన మాట్లాడుతుంటే, సాహిర్ లూథియాన్వి, గాలిబ్, ఇట్లా అనేక మంది కవితల్ని ఆయన అద్భుతంగా కోట్ చేసేది. ఫసీ ఉర్దూలో మాట్లాడేది. మైనారిటీలు జయశంకర్ గారు ఉపన్యాసం వినడానికి చెవి కోసుకునేది. ఆ జయశంకర్ గారితో చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్న మహమూద్ అలీ గారు ఆయనకు నివాళిలా ఉర్దూలో సంక్షిప్తంగా మాట్లాడతారు. आज हमारे लिए बहुत बड़ी खुशी का दिन है, क्योंकि आज प्रोफेसर जयशंकर साहब का जन्मदिन है. अगर वो ना होते तो तेलंगाना नहीं बनता. वो हमारे गांठ फाड़ देते, और उन्हें केसीआर साहब के हाथ इतने मजबूत किए थे, जहां पर भी उन्हें जाना पड़ता था. जिस तरह खासतौर से नौजवानों को, मैं समझता हूं लाखों नौजवानों को अगर तेलंगाना की तहरीक के तरफ लाने वाले कोई थे तो प्रोफेसर जयशंकर साहब. तो हमारे देशपति श्रीनिवास रेड्डी साहब, एक एमएलसी साहब जिस तरह बता रहे थे, वो बहुत फंसी उर्दू कहा करते थे. उसी तरह केसीआर साहब भी उसी तरह बात करते हैं. उसी तरह हमारे हरदिल अजीज वर्किंग प्रेसिडेंट केटी रामाराव साहब भी उसी तरह बात करते हैं. ये लोगों में कल्चर है, गंगा जमुना तहजीब का कल्चर है. जी हम लोग सब मिलकर जिस तरह जिंदगी गुजारते हैं, जिंदगी में जिस तरह एक दूसरे को मुखातिब करते हैं, और अपनी ज़बान से मुखातिब करने में इंसान को बहुत बड़ी खुशी महसूस होती है. मैं देखा हूँ 99 से प्रोफेसर जयशंकर साहब को देखा हूँ. उन्होंने हमेशा, अभी जिस तरह कहा गया, मेरे से पहले बहुत से लोगों ने मुखातिब किया है, चाहे 10 आदमी हो, 5 आदमी हो, उसके लिए चाहे आधे घंटे का वक्त लगो, 1 घंटे का फासला, चाहे 1 किलोमीटर हो या 10-20 किलोमीटर हो या 100 किलोमीटर हो, वो चलते थे, उन्हें मुखातिब करते थे, उन्हें समझाते थे तेलंगाना क्यों चाहिए हमें. तेलंगाना को आंध्रा में मिलाने के बाद इतना हमारा नुकसान हुआ है, उसके बारे में अगर कोई डिटेल किसी को समझा सकते थे वो प्रोफेसर जयशंकर साहब थे. वो केसीआर साहब को जानते थे. वो कहते थे, महमूद अली साहब, तेलंगाना बनेगा तो केसीआर साहब के हाथ में बन सकता, मुझे किसी और पर भरोसा नहीं है. क्योंकि केसीआर साहब का जो सोच थी, जो इरादा था, उसे पूरा करने के लिए वो अपनी जान की बाजी भी लगा चुके हैं, और लगाने के लिए भी तैयार रहते थे. ये मैं नहीं कह रहा हूँ, प्रोफेसर जयशंकर साहब खुद उनकी जिंदगी में वो तेलंगाना देख नहीं सके, मगर तेलंगाना हासिल करने के लिए जिस तरह उन्होंने यहाँ से दिल्ली तक की नुमाइंदगी, जिस तरह जो कमीशंस आते थे उसमें जिस तरह नुमाइंदगी करने के लिए वक्त निकाला जाता था, बहुत मेहनत किया करता था. हमारे तीनों मिनिस्टर्स भी यहाँ मौजूद हैं. हमारे चारी साहब
यकीनन मैं समझता हूँ ऐसे एक आधा हाल भर जाता था जो नोट लिखते थे केसीआर साहब और जयशंकर साहब जब बात करते थे तो फौरन चारी साहब बुक में लिखना शुरू कर देते नोटबुक के अंदर, और बाद में बैठकर केसीआर साहब उस पर तवज्जो देते कि इसमें जो अहम पॉइंट्स है वो आवाम तक पहुंचाएंगे, आवाम को तेलंगाना के बारे में अवेयरनेस पैदा करेंगे। तो जयशंकर साहब का भी यही ख्याल था। इससे पहले 69 के मूवमेंट में चिन्नारेड्डी साहब तेलंगाना नहीं ला सके, उस पर बहुत गौर किया गया था क्योंकि वायलेंस से तेलंगाना नहीं आ सकता, ये केसीआर साहब भी कहा करते थे, ये जयशंकर साहब भी कहा करते थे। लोगों में अवेयरनेस बिल्डअप करना था, अवेयरनेस बिल्डअप करने में केसीआर साहब ने बड़े बड़े मीटिंग्स लगाकर और ख़ास तौर से प्रोफेसर जयशंकर साहब ने बहुत हिम्मत अफजाई करते हुए इस तेलंगाना तहरीक को मजबूत किया, और तेलंगाना आज हम जो देख रहे हैं हासिल किए इन्हीं लोगों की वजह से आया। मैं उन तमाम लोगों का जो आज इस मीटिंग में आए और डाइस पर बैठे हुए एक्स मिनिस्टर्स है, एक्स MLCs है, एक्स MP है और बहुत से लोग हैं, और हमारे प्रोग्राम में आए हुए मेरे भाइयों बहनों और ख़ास से मीडिया दोस्तों का मैं शुक्रिया अदा करता हूं क्योंकि KT रामाराव साहब को मुसलसिल प्रोग्राम से इसके बाद और भी दूसरे प्रोग्राम में जाना है। आज हम उनका जन्मदिन मना रहे हैं। यकीनन उन्होंने बहुत बड़ा रोल अदा किया। वो 2011 में उनका देहांत हुआ, हमारे लिए बहुत दुख की बात है। अगर वो तेलंगाना देखते तो बहुत अच्छा होता था, और तेलंगाना लाने में उन्होंने अपनी पूरी ज़िंदगी, हमेशा जयशंकर साहब एक ही बात क्या करते थे, मेरा मकसद ज़िंदगी का जीने का मकसद देखिए कि हमारे तेलंगाना को धोखे से आंध्र में मिला गया, उसे फिर से हासिल करना, यही मेरी ज़िंदगी का मकसद है। ऐसे करने वाले प्रोफेसर थे वो जयशंकर साहब थे। यकीनन उनकी ज़िंदगी पर हम लोग आज उनके जन्मदिन पर बहुत खुशी का इजहार कर रहे हैं। अल्लाह ताला उनके ख़ानदान को सब्र जमील अता फरमाए। हमारे लिए बड़े अजीम शख्सियत थे। यकीनन ऐसे लोग दुनिया में बहुत कम पैदा होते हैं, इसलिए उनके जन्मदिन पर हम बहुत खुशी का इजहार करते हैं क्योंकि उन दुनिया में आने की वजह से तेलंगाना वजूद में आया, नहीं तो तेलंगाना ख़त्म हो गया था आंध्रा के साथ। उसे लाने वाले हैं वो केसीआर साहब है और उसके साथ जयशंकर साहब है और दूसरे साथी भी है, पर इन दोनों के लिए यकीनन हम लोग आज बहुत दिल की गहराई से शुक्रिया अदा करते हैं। प्रोफेसर जयशंकर साहब हमारे साथ नहीं रहे मगर हमारे दिल में हमारे साथ मौजूद है। उनका हम दिल से खैर मकदम करते हैं और उनका शुक्रिया अदा करते हैं। जय तेलंगाना, जय जय तेलंगाना। వారు చెప్పినట్టు మన తలపుల్లో సదా చిరంజీవిగా ఉంటారు జయశంకర్ గారు. జయశంకర్ గారు పిల్లలతో పిల్లాని తిరిగినా ఉండేది. ఒకసారి సంతోష్ ఛాయ్ తాగుతావా సార్ అని అడిగి సార్ విత్ షుగరా వితౌట్ షుగరా అన్నాడు. వెంటనే జయశంకర్ గారు ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అన్నారు. అట్లా తర్వాత ఒకసారి సంతోష్ ఒకసారి ఏమన్నాడంటే సార్ మీరు పెళ్ళింది చేసుకోలేదు, ఏదో జరిగిపోయింది అట్లా జీవితంలో, ఎందుకో ఆలస్యం ఏంటంటే తెలంగాణ కోసం అట కదా అన్నాడు. అదేం లేదే అట్లా అట్లేం కాదు అంటే అటువంటి అనవసర కీర్తిని ఆయన కోరుకోలేదు. అదేం కాదు అట్లా జరగలేదు అన్నాడు అని నవ్వుకుంటూ మాట అన్నాడు. మరి ఇప్పుడు December 9 ప్రకటన తర్వాత తెలంగాణ వచ్చేటట్టుందా, మరి సంబంధాలు చూస్తావా అన్నాడు. అట్లా చాలా చాలా ప్రేమగా ఉండేది. ఒకసారి నేను అశోక హోటల్ మొట్టమొదటిసారి జయశంకర్ గారితో వేదిక పంచుకున్నా. ఆ రోజు ఒక మాట అన్నాడు, నేను తెలంగాణ గురించిన ఒక పెద్ద పిచ్చివాడిని, పాత పిచ్చివాడిని, నాకు ఒక కొత్త పిచ్చివాడు తోడు దొరికిండు అని నన్ను జోయించిండు. కొత్త పిచ్చివాడు అని సంతోషపడుతున్నా నేను. మా తర్వాతి బాధ్యతను ఈ కొత్త తరం అద్భుతంగా ఎత్తుకున్నది, వీళ్ళు గొప్పగా చెప్తున్నారు, సంతోషం అవుతుంది నాకు. ఇంకా తెలంగాణ ఉద్యమానికి ఢోకా లేదనే నమ్మకం కలుగుతున్నది అని చెప్పి ఆయన చాలా విశ్వాసంగా చెప్పిండ్రు, ఆత్మవిశ్వాసంతో చెప్పిండ్రు. మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసుకున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. ఆ భూపాలపల్లి నియోజకవర్గ వాస్తవ్యులైన మసోన్చారి గారు కూడా సంక్షిప్తతను పాటిస్తూ ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు KT రామారావు గారు, వేదికపై ఉన్నటువంటి సోదరులు జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మహమూద్ అలీ గారు, ఇతరత్ర సహచరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఆచార్య జయశంకర్ గారి గురించి ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి అనుభూతి, అనుభవం. ఆచార్య జయశంకర్ గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి నిదర్శనం. ఆచార్య జయశంకర్ గారు ఏ పని చేసినా
తాను చేసేటువంటి పనిని దైవ కార్యంగా భావించి అందులో సంపూర్ణంగా లీనమై పనిచేసేటువంటి వ్యక్తి. మీ అందరికీ రకరకాల అనుబంధాలు సంబంధాలు ఉన్నప్పటికీ నా అదృష్టం ఏంటంటే 1975 నుండి వారు చనిపోయేంత వరకు, వారు 1975లో సికేఎం కాలేజీకి ప్రిన్సిపాల్గా రావడం జరిగింది. ఆ బ్యాచ్ విద్యార్థిని నేను. అంటే జీవితం మొత్తం జయశంకర్ గారు తెలంగాణ కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు, అంటే జీవితంలో ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి సమాజాన్ని ప్రభావితం చేసి శక్తిగా మరల్చడంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి అవగాహన కలిగింది. కానీ తెలంగాణ కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు 14-15 సంవత్సరాల వయసులోనే కలపడం ద్వారా జరగబోతున్నటువంటి అనర్థాన్ని గ్రహించి దాన్ని ఛేదించడం కోసం, తెలంగాణను సాధించడం కోసం నిండు జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఆచార్య జయశంకర్ గారు. ఉద్యమ నాయకుడిగా మనందరికీ రకరకాల ఇందాక చెప్పినటువంటి అనుబంధాలు ఉన్నాయి. నేను విద్యార్థిగా, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ తపన, ఆయన పని విధానంలో ఉన్నటువంటి వైవిధ్యం బహుశా అన్యులెవరికి కూడా సాధ్యం కాదు. మేము 1975లో సికేఎం కాలేజీలో చదువుతున్నటువంటి రోజులలో పరిస్థితి ఏంటంటే సికేఎంలో చదవడం అనేది ఆ రోజులలో సమాజం అసహించుకునేటువంటి పరిస్థితి. సికేఎం కాలేజ్ స్టూడెంట్ అంటేనే ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి. 1975 నుండి 78 వరకు సికేఎం కాలేజ్ ప్రిన్సిపాల్గా జయశంకర్ గారు పనిచేసి ఆయన యూనివర్సిటీకి పోయిన సందర్భంగా తెలంగాణలో అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి కాలేజీగా సికేఎంను తీర్చిదిద్దడం జరిగింది. అది తెలంగాణ ఉద్యమమైనా, ఒక విద్యాలయాన్ని తీర్చిదిద్దడమైనా, దేనిలోనైనా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు. తెలంగాణ కలుపుతే అనేక రకాలైనటువంటి అనర్థాలకు గురవుతుంది అనేటువంటి విషయాన్ని ఏ రకంగా వారైతే గ్రహించడం జరిగిందో, కేసీఆర్ గారితో ఒక 3-4 నెలలు సావాసం కొనసాగిన తర్వాత ఈయన వల్ల ముమ్మాటికి తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి దార్శనికుడు ఆచార్య జయశంకర్ గారు. వారి ఇద్దరి సుదీర్ఘ ప్రయాణంలో మనమందరం కూడా భాగస్వాములం. అటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత సాధించబడితే ఏ రకంగా పరిపాలన అందించబడుతుంది, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు ఏ రకంగా ప్రసరింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముమ్మాటిగా నిజం చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మరి ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనా కాలంలో అనేక అనర్థాలు మనం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి మనమందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితో పునరంకితమై ఈ దుష్ట పాలన నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం కోసం సమాయత్తం కావాల్సినటువంటి సందర్భం ఇది. మనమందరం ఆయన స్ఫూర్తితో పునరంకితం కావాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారిని నిరాహార దీక్ష సందర్భంలో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు జయశంకర్ గారు పాపం ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని ఖమ్మం పోయిండు. అక్కడ చాలా కల్లోలము, చాలా కుట్రలు ఇవన్నీ జరిగిన సమయంలో ఒక కన్న తండ్రిలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ నాయన అక్కడ. ఆ తర్వాత మళ్ళీ నిరాహార దీక్ష ముగింపప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య వచ్చి నిమ్మరసం ఇస్తారు.
కేసీఆర్ గారు ఏమన్నారో తెలిసిన, నాకు రోషేయొద్దు ఎవరొద్దు, నాకు నిమ్మరసం ఇవ్వాల్సింది జయశంకర్ గారు అన్నాడు. జయశంకర్ గారు కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి తల నిమిరి ఆశీర్వదించారు. ఇవాళకి ఆ దృశ్యం నా కళ్ళల్లోంచి పోదు. అది గొప్ప చారిత్రాత్మక దృశ్యం. అది దుఃఖం వస్తుంది, సారి యాదికి వస్తే దుఃఖం వస్తుంది. ఆ కన్నీటి పొరల మధ్య నాకు ఇప్పటికి కూడా ఆ దృశ్యం కదలాడుతుంటుంది. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. జయశంకర్ గారి ఆశీర్వాద బలంతో ఎదిగి ఆయన నుంచి ఆ ఉపన్యాస శక్తిని కూడా పుణికిపుచ్చుకున్న, ఇంతకుముందు మహమూద్ అలీ గారు చెప్పినట్టు ఉర్దూ తెలుగు ఆయన ఎట్లా ఒక గంగా జమున తహజీబ్ ప్రవాహంలాగా ఉపన్యాసం చెప్పేదో దాన్ని ఆయన నుంచి ప్రేరణ తీసుకొని ఇవాళ అదే పద్ధతిలో తెలంగాణ ప్రజల మనసు మీద గొప్ప ముద్ర వేస్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు మాట్లాడతారు. జోహార్ జయశంకర్ సార్. గౌరవ పెద్దలు, ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా 92వ జయంతి సందర్భంగా మన భవన్లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు, శాసన మండలి సభ్యులు, కవి గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు సూర్యాపేట పెద్దలు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ మాజీ సభ్యురాలు మా అక్క శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ కరీంనగర్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి తులౌమ గారు, ఊపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ వెంకటరమణారెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రవణన్న గారు, శాసన మండలి సభ్యులు తమ్ముడు రాజు గారు, రాజ్యసభ మాజీ సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, కోరుకంటి చందర్ గారు, గౌరవనీయులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవ శాసన సభ మాజీ సభ్యులు శ్రీ మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులైన కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు మా భరత్ అన్న, రామచందర్ అన్న, అట్లాగే రాకేష్, నగేష్ అన్న, గెల్లుసీను, కిషోరు, ఇంకా మిత్రులందరికీ వాల్యానాయక్ గారు, రాజీవ్ సాగర్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, పేరు పేరున అందరికీ, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్ని ప్రసంగాలు విన్న తర్వాత మరి చాలా జ్ఞాపకాలు, చాలా మనసులో చాలా ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ కొంత క్లుప్తంగానే నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, మీ అందరికీ సుపరిచితుడు. ఆనాడు మనం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ముఖ్య అతిథిగా కేసీఆర్ గారితో పాటు హాజరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడే మన దగ్గర రాబోతూ ఉన్నారు, మన కేసీఆర్ గారి నివాసానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారిని రిసీవ్ చేసుకునేది కూడా ఉంది. క్లుప్తంగానే అందుకే ప్రసంగించే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ గారు ఎట్లా అయితే ఇవాళ మనందరం కూడా కేసీఆర్ గారిని ఎంత గొప్పగా అయితే తెలంగాణ సాధించిన ఒక జాతిపితగా మనందరం ఎట్లయితే భావిస్తామో, కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లయితే భావిస్తామో, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఆనాడు తనకు గాడ్ ఫాదర్గా
చూసుకున్నది కొలుచుకున్నది ఎవరిని అంటే పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. నేను ఒక 10 సంవత్సరాల పాటు, నా అదృష్టం ఒక 10 సంవత్సరాల పాటు జయశంకర్ సార్తో పాటు అభిప్రాయాలు పంచుకునేదానికి కానీ వారి నుంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ నాకు కూడా అదృష్టం కలిగింది. 2004 ఆగస్టు నుంచి 2013-14 వారు చివరి దశ దాకా కూడా వారితో ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా ఏ సందేహం వచ్చినా సార్కి ఫోన్ చేస్తే ఆన్సర్ వెంటనే దొరికేది. ఫలానాది ఆయనకు తెలియదు, ఫలానా విషయం వారికి తెలియదు అనే పరిస్థితి లేదు. అంటే ప్రపంచ విషయాలు కానీ భారతదేశానికి సంబంధించిన విషయాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు జరిగిన వివక్ష అన్యాయం ఏ రంగం తీసుకున్నా జయశంకర్ సార్కు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండకపోయేది. అంతలాగా ఆయన అధ్యయనం చేసేది, అంత చదివేది, అంత అర్థం చేసుకునేది, అవగాహన పెంచుకొని ఇతరుల జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేసేది. జయశంకర్ గారిని నేను కొన్ని విషయాలు కావాలని ఒక స్టూడెంట్ మాదిరిగా గుచ్చి అడిగేటాను. ఎందుకంటే సారు అల్టిమేట్గా టీచర్, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసినా, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన అల్టిమేట్గా వారు ఒక టీచర్ వృత్తిపరంగా. కాబట్టి అడిగితే నొచ్చుకోకుండా అస్సలు ఏమాత్రం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా చాలా ఓపికగా చెప్పేది. ఒక్క మాట నాకు బాగా గుర్తున్న మాట. నేను ఒకసారి వారిని అడిగిన, సార్ ఇప్పుడు వెనుకబాటుతనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అని మీరు చెప్తారు కదా, మరి అట్లాంటిది వెనుకబాటుతనం కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే మరి అంతటికంటే ఎక్కువ దగాపడ్డ జిల్లా ఏది తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. అతిపెద్ద జిల్లా, అతి ఎక్కువ దగాపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. మరి అలాంటి మహబూబ్ నగర్లో ఉద్యమం చాలా ఉచ్చ స్థాయిలో, పై స్థాయిలో, పతాక స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పేది 2005, 2006, 2004 ఆ ప్రాంతంలో. మరి ఎందుకు మనం 6 సీట్లలో పోటీ చేస్తే ఒకటే గెలిచినాము, ఎందుకు పోయినాయి సార్ అని 2004లో వారిని అడిగిన. నేను అడిగితే వారు ఒక గొప్ప మాట చెప్పినారు, నాకు ఇంకా ఈరోజు కూడా గుర్తుంది. వారు ఏమన్నారంటే నన్ను రాము అని పిలిచేది. రాము, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మనుషులకి, వర్గాలకి, సమాజానికి, రాష్ట్రాలకి, దేశాలకు అన్నిటికీ ఇదే రకమైన ఒక సోషియలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి మనిషి సహజ సిద్ధంగా కోరుకునేది ఏంటి అంటే మొదలు సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే స్వయం సమృద్ధి సాధించడం. సాయంత్రం నాకు బువ్వ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నా భార్య పిల్లలకు తిండి ఇడికెళ్ళి పెట్టాలి, నేను ఎట్లా బతకాలి, మొదలు ఆలోచించేది ఎవరైనా గది. ఏం ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా తనలాడాలి, ఇంటోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకోండి, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంటి అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను గల్లబడతలేనా, నేను గాన రాకుండా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. 3వ దశ ఏంటి అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, 3వ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్ళు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు. కొద్దిగా అక్కడ నీకు ఎక్కువ కనబడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా. వలసల జిల్లా కదా రాము, 14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం, సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికే లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా, అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. 2వ మాట ఆయన పదే పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి
అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి, అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళనాపథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసిన 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. అంటే ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి, జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో, తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి, అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ోడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి
సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్పబట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇవాళ ఉదయం నేను ఒక ఫోటో పెట్టిన సోషల్ మీడియాలో. నాకు ఒక ఉత్కృష్టమైన సందర్భంలో ఒక మహా అనుభూతి అది. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు 2009. కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు పోవాలి. పోయి అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు కూర్చోవాలి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, అంతటి తెగింపు ప్రదర్శించిన ఒక మహా అద్భుతమైన సందర్భం అది. తెలంగాణ సమాజం మొత్తం నిట్ట నిలువున మరి తెలంగాణ కావాలనా వద్దా అని తేల్చుకొని ఒకవైపు బరిగీసి నిలబడ్డ సందర్భం ఆ రోజు సార్తో పాటు, కేసీఆర్ సార్తో పాటు అదే కారులో నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ గారు, అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అనుకుంటా, లేదా రాజయ్య యాదవ్ గారు అనుకుంటా, అందరు కలిసి కారులో బయలుదేరి పోతా ఉన్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కరీంనగర్ దాటంగానే, మానేరు దాటంగానే అక్కడ ఆపినరు. మా కారులన్నీ మానేరు బ్రిడ్జ్కి అవతలకి ఆపేసిండ్రు. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపేసిండ్రు. మేము దిగి ఆ బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లన్నీ ఆపిన కాబట్టి దిగి ఉరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము ఆడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయబట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా, మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అల్గనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ని చూసిండ్రు. సార్ కారు వచ్చింది, సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన సార్ మీరు వండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండ్రు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండ్రు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం ఇక. కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగట బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళు దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. అయితే బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఈరోజు నేను పెట్టిన ఫోటో ఆ రోజుది. జయశంకర్ సార్తో కూర్చొని సార్ ఇంట్లో అక్కడే కూర్చున్న ఆ ఫోటో. కూర్చొని ఒక 2-3 గంటలు అన్నే కూర్చున్నాం మాట్లాడుకుంటూ, ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇట్లా ఏంది అని మాట్లాడుతుంటే ఈ లోపల పోలీసు వాళ్ళందరూ వచ్చిండ్రు, ఒక 100 మంది వచ్చారు. వచ్చి మీరు అరెస్ట్ అయినరు, అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు పారిపోయినారు, మీరు మళ్ళీ మా ఎంబడి రావాలి అన్నారు. నేను సార్ని అడిగిన, ఏముంది రాము పోయిరాపో అన్నాడు. పోయినా నన్ను తీసుకుపోయి ఆయన వరంగల్ జైలుకి తీసుకుపోయారు. సారు వెంటనే బయలుదేరి, సార్నికి పెద్ద మనిషి కదా, ఆయన ముట్టే ధైర్యం లేదు వాళ్ళకు. డైరెక్ట్గా సారు అని చెప్పిండు, నేను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోతుంటే నువ్వేం భయపడకు, మేము అందరం ఉన్నాం ఈడ, సార్ ఉన్నాడు, కేసీఆర్ సార్ ఉన్నాడు, ఆయన దీక్ష నడుస్తూనే ఉన్నది, వీళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన దీక్ష ఆగుతుందా, నేను బయలుదేరిపోతా కదా, నీకెందుకు, మేమందరం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి, నేను చాలా చూసిన రాము, తీసుకుపోయి 18 నెలలు 24 నెలలు కూడా పెడతారు జైల్లో, అవసరమైతే పీడీ యాక్ట్లు పెడతారు, 24 నెలలు పెడతారు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు కాంగ్రెస్లు దొంగలు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు తీసుకుపోయి లోపల నూకుతారు, ఉద్యమాన్ని అణచివేయచ్చు అనుకుంటారు మూర్ఖులు వీళ్ళు. కానీ వీళ్ళకి తెలియదు ఉద్యమం ఎటువంటిదో, ఒక భాస్వరం లెక్క మండుతుంది. మీరెవ్వరు భయపడకండి బిడ్డ, మేమున్నాం కదా బయట, మేము బతికిస్తాం, మీరు మళ్ళీ బయటికి వచ్చే నాటికి తెలంగాణ ఎట్లా రాదు అన్న పరిస్థితి తెచ్చి చూపెడతామని చెప్పి మాకు ధైర్యం చెప్పి, నువ్వు పోలీసులతో పో అని చెప్పి పంపించినోడు జయశంకర్ సార్. సరే, అప్పటికే ఉద్యమం బగ్గుమని మండింది. ఒక శ్రీకాంతాచారి ఆ రోజే మరి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఒక్కటేసారి సమైక్యాంధ్ర ప్రభుత్వం రాజ్యం మొత్తం ఉలిక్కిపడ్డది. వామ్మో, ఇది పెట్టుకుంటే తట్టుకోలేమన్న భయం ఆవహించింది వాళ్ళు. అందుకే వాళ్ళు మమ్మల్ని జైళ్ళకు రోజులు పంపలేదు, కానీ ఒక 30-34 గంటలు జైల్లో ఉండి తిరిగి తెల్లారొచ్చి మళ్ళీ అసోసియేట్ అయ్యి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత గొప్ప మనిషి ఆయన అంటే, 1900 చాలామందికి ఢిల్లీలో, ఎందుకంటే మనకంటే తెలుసు ఎంతో అంత, నిజంగా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు. ఢిల్లీలో మమ్మల్ని ఇంగ్లీష్ జర్నలిస్టులు పట్టుకునేది, ఏంది మీ లొల్లి, ఎందుకు రాష్ట్రం, మీరు అసలు బతుకుతారా, రాష్ట్రం మనగలుగుతారా, వయబిలిటీ ఉందా అని అడ్డమైన క్వశ్చన్లు అడిగేది. అడిగితే జయశంకర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పేదంటే, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ అ న్యూ స్టేట్,
వీఆర్ ఫైటింగ్ టు రిస్టోర్ అ స్టేట్ దట్ ఎగ్జిస్టెడ్ సెపరేట్లీ ఫర్ 8 years. 8 ఏళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాష్ట్రంగా, వయబుల్ రాష్ట్రంగా, సర్ప్లస్ రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, సంపద కలిగిన రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మేము కొట్లాడుతున్నాం తప్ప కొత్తగా కొట్లాడతలేమరా నాయన అంటే వాళ్ళకి తెలియదు చరిత్ర. 1948 నుంచి 56 వరకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇది చెప్పేది జయశంకర్ సార్ పదే పదే. జయశంకర్ సార్ చెప్పేది, అయ్యా మీకు తెలియదు 1952లోనే ఫజల్ అలీ గారు, జస్టిస్ ఫజల్ అలీ సుప్రీంకోర్టు జడ్జు, ఆయన మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు చైర్మన్గా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే ఉంచండి, దీన్ని కల్పకండి అని సిఫారసు చేసిండు అని రిపోర్ట్ ఇచ్చేది. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పేది ఆ రోజుల్లోనే, అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఇక్కడేం ఆందోళన జరగలేదు, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము తెలుగు వాళ్ళం వేడిపోతామని చెప్పి ఆంధ్రులు ఆనాడు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడేందుకు చేసిన పోరాటం అయ్యా, దానికి మాకు సంబంధం లేదు అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపెట్టేది. ఎవరైనా వయబిలిటీ అంటే 1953 లెక్కలు, 56 నాడు రాష్ట్రం వేరుపడ్డ నాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధాని లేక కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని గుడారాల్లో సెక్రటేరియట్లు, గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్న పరిస్థితి గురించి వివరించి చెప్పేది. అంటే ఎంత గొప్పగా చెప్పేదంటే జయశంకర్ సార్, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ ఏ కారణం చేత అసలు ఆంధ్ర తెలంగాణను కలిపినరు, కమ్యూనిస్టుల ప్రభావం పెరగవద్దు, విజయవాడలో కమ్యూనిస్టులు ఆ రోజు ఒక ప్రధానమైన రాజకీయ పక్షంగా ఎదుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ అప్పటి మరి కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడబలుక్కొని విజయవాడ కేంద్రంగా ఆ రోజు కమ్యూనిస్టు యోధులు, ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మము, విజయవాడ ఆ ప్రాంతం మొత్తంలో కూడా కమ్యూనిజం బలంగా ఉన్న పరిస్థితుల్లో, సాయుధ పోరాటం అప్పుడే తెలంగాణలో జరిగిన పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుంది, దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా అదొక కారణం అని చెప్పి జయశంకర్ సారు రాజకీయంగా, సామాజికంగా చరిత్రని ఎన్ని కోణాల నుంచి విశ్లేషించేది, ఎన్ని కోణాల నుంచి సృష్టించేదంటే ఇవాళ మనం తలుచుకుంటే ఎంత తలుచుకున్నా తక్కువనే. అట్లాగే చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ నాయకులు 1969లో ప్రారంభించినారు తెలంగాణ ఉద్యమాన్ని, కొన్ని అపోహలు ఉంటాయి. చెన్నారెడ్డి గారి పేరు చెప్తూ ఉంటారు. చెన్నారెడ్డి గారు వాడుకున్నారు, వాడుకొని చివరికి ఆయన మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరినాడని చెప్తూ ఉంటారు. కానీ జయశంకర్ సార్ మాకు చెప్పేది, చెన్నారెడ్డి తప్పేం లేదయ్యా, చెన్నారెడ్డి నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందు రాలేదు. 68, 69లో ఖమ్మంలో ప్రారంభమైంది విద్యార్థులు, ఉద్యోగుల వల్ల. తర్వాత కొంతమంది కవులు పాటలు రాసినారు, రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఆయన మీద కవులు పాటలు కూడా రాసినారు. రావయ్య బాబు ఇంకెప్పుడు వస్తావని. అప్పుడు మల్లికార్జున్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చింది. చెన్నారెడ్డి వచ్చినాక పెద్ద స్టాల్ పట్టు కాబట్టి ఒక ఊపు వచ్చింది. కానీ పాపం చెన్నారెడ్డి తప్పేం లేదు. ఆ రోజు చండశాసనంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో, వాళ్ళు తొక్కిపారేసినారు ఉద్యమాన్ని, ప్రజాస్వామిక ఆకాంక్షని అని చెప్పి చెన్నారెడ్డి గారి మీద కూడా బదనాం ఎవరైనా చేయబోతే ఆపేది జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన బాధ చెన్నారెడ్డో కేసీఆరో కాదు, తెలంగాణ వాళ్ళు బదనాం కావద్దు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ నాయకులను, ఎందుకంటే మాటి మాటికి మనకు మలినం చేసి మనకు ఏదో రకంగా బదనాం చేసి మనోళ్ళని చిన్నగా చేస్తారు అనేది ఆయన బాధ. మనోళ్ళని చిన్నగా చేయనీయద్దు. చాలామంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టింది, చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా వాళ్ళకు, నేను చెప్పి వస్తా ఏమని, దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి, ఎవరు చేసినా అల్టిమేట్గా మీరు అందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు, ఎటుకెళ్ళిపోయినా మన లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి, అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి,
సంజయ్ బారు గారి తండ్రి. ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి, నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రమే ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ఈ ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు. నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా, తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా, అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరా నాయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8,15,000, 9,00,000, 12,00,000, నోటికి ఎంత వస్తే అంత సొల్లు పురాణం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీష్ అని కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం అయినట్టు జై తెలంగాణ అని జైపాల్ రెడ్డి మేధావట. ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతోమంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. కానీ బదనాం ఎట్లుంటుందంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా వచ్చినాక నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది. అట్లా అయిపోయింది. ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగాన్ని రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టుర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఆశ పెట్టి పోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఈ ప్రభుత్వం. వాళ్ళని జయశంకర్ సార్ చూస్తలేడు అనుకుంటున్నారు. ఇదాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు సమృద్ధిగా ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు కావడం, కాంగ్రెస్ అనే ముదనష్టపు పార్టీ, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. కానీ మనోళ్ళు తెచ్చి ఆయనతో పొరపాటున నెత్తి మీద రుద్దుకున్నారు. మరి ఆ దరిద్రానికి జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది కాంగ్రెస్ గురించి, తెలంగాణకు నెంబర్ 1 విలన్, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు, జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ టు సోనియా గాంధీ దుర్మార్గులు, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అని చెప్పి పదే మాకు నూరిపోసింది జయశంకర్ గారు. అందుకే వారి ఆశయ సాధన కోసం, తిరిగి తెలంగాణను పట్టాలెక్కించడం కోసం, వారి మానస పుత్రిక అయిన తెలంగాణను మళ్ళీ తిరిగి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం మనందరం కష్టపడడమే జయశంకర్ సార్కు మనం ఇచ్చే నిజమైన నివాళి, వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అవుతుందని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇంకా కొంతమంది సీనియర్లందరికీ నేరుగా మేము ప్రకాష్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దయచేసి మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మా భరత్ అన్నకు మిగతా అన్నలందరికీ కూడా పేరు నమస్కారం. జై తెలంగాణ.